హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటు ఆత్మ ప్రణామాలు. సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిగా ఏంజల్ తల్లి కూడా నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి ప్రేమపూర్వకంగా అందరికీ సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం శాంత మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలతో వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు కుండలిని యోగం గురించి చెప్పుకుంటున్నాం. 3వ రోజు సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా అంతకోటి కృతజ్ఞతలు. ఇక్కడ కుండలిని గురించి అంటే, ఎవరైతే కుండలిని శక్తిని మేల్కొల్పు ప్రయత్నంలో, సాధన పురోగతి సమయంలో, ప్రక్రియలో అనేకమైన స్వార్థపరమైన భౌతిక ప్రాపంచికమైన ప్రయోజనాలకు మనస్సు పురికొల్పుతుందో వారు వీటికి బానిసై లొంగిపోయిన ధ్యేయంను సాధించలేరు. ఇది మాయా తత్వమే సుమా. మాయాజాలము నిన్ను పురిగొల్పుతుంది, ప్రేరేపిస్తుంది, ప్రలోభము కలుగజేస్తుంది. ప్రపంచ విషయాలు, అహంకారాలు ఆకర్షిస్తాయి, పాప కార్యానికి పురిగొల్పుతుంది. సాధకులు అష్టి దుష్ట ప్రభావాలను ఎదుర్కొను తిరగగొట్టు లేదా వాటి ప్రభావానికి గాని హానికి గాని లోను కాకుండా ఉండుటకు కావలసిన శక్తి సామర్థ్యములు కలిగి ఉండవలెను. కుండలిని ప్రజ్వలింపచేయుట చాలా శ్రేష్టమైన పవిత్ర సాధన. బ్రహ్మ విద్య సాధన, ఆత్మ సాక్షాత్కార సాధన, పరిశుద్ధ శరీరము, మానసిక స్థితి, మాలిన్య రహితమైన మనస్సు అవసరం. సంపూర్ణ యోగ శాస్త్ర జ్ఞానము, పరిజ్ఞానము. మేడం ఏమన్నా సైడ్ నుంచి సౌండ్ వస్తుందా? డిస్టర్బెన్స్ మీకు మేడం? లేదు మేడం, ఏం లేదు. కొంచెం గాలి వచ్చినట్టు ఇందాక ఉండింది, ఇప్పుడేం లేదు మేడం. ఏం లేదు మేడం, మామూలుగా నేల మీద అంటే భూమి మీద ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ ఆకాశంలో ట్రాఫిక్ అంతే మేడం. ఇంకేం సౌండ్ పోతూనే ఉంటాయి, ఫ్లైట్ సౌండ్ వస్తుంటాయి, పోతూనే ఉంటాయి. అది అలాంటివి ఏం రావట్లేదు మేడం దీంట్లో. ఓకే అదే మేడం, అందుకని ఓకే మేడం. సంపూర్ణ యోగ శాస్త్ర జ్ఞానము, పరిజ్ఞానము, కుండలిని తత్వము, దాని పుట్టు పూర్వోత్తరాలు, మహాత్యములు తెలిసి ఉండాలి. కుండలిని ప్రాప్తి సాధన మాత్రములు, సూత్రములు, సిద్ధాంతములు, ప్రయాణముల విధానమును గురించి తగినంత అవగాహన అత్యావశ్యకము. ఎవరైతే కుండలిని మరియు దాని సాధన సాహిత్యము నిలకడైన సాధన చేస్తారో అట్టి వారు కోరిన ఫలితములను శీఘ్రంగా పొందగలరు. జ్ఞానం, సాధన రెండు కలిసి సమానంగా ఉండాలి. కేవలం సాధన వృధాయే, ఆచరణ లేని జ్ఞానము వృధాయే. ప్రాణాయామము, ఆసనములు, ముద్రల అభ్యాసం ద్వారా హఠయోగులు మెదడు ఏకాగ్రత మరియు శిక్షణ సాధన ద్వారా రాజయోగులు అవుతారు అని కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ. భక్తి మరియు సమగ్ర నిర్దిష్టమైన స్వతః సమర్పణ భావంతో భక్తి యోగులు అవుతారు. విశ్లేషణ ప్రక్రియ సంకల్పంతో జ్ఞానయోగులు, మంత్రములతో తంత్రయోగులు, గురువుల యొక్క అనుగ్రహంతో శిష్యులు అనగా గురువుల యొక్క చూపులు తగులుట వలన, సంకల్పం వలన కుండలిని ప్రజ్వలింప చేయొచ్చు. కుండలిని ప్రజ్వలింప చేసి దానిని సహస్రార చక్రంలో ఐక్యం చేయటం వలన సమాధి స్థితికి ఏర్పడుతుంది.
ముక్తి లభిస్తుంది. కుండలిని మేల్కొల్పినది సమాధి స్థితి ఏర్పడదు. వారి వారి సంస్కారం కొద్దీ కొందరు సాధకుల పైన తెలిసిన వాటిలో ఏదో ఒకటి అభ్యాసం చేసిన అట్టి వారిని కుండలిని శీఘ్రంగా ప్రేరేపిస్తుంది. మరికొద్ది మంది అనేక పద్ధతుల మిశ్రమంచే అభ్యాసం చేసిన కానీ ఫలితం లభించదు. ఆధ్యాత్మిక మార్గంలో వారి వారి సాధన ప్రయత్నము తీవ్ర కృషిపై ఆధారపడి ఉంటుంది. విలువ చెల్లించినది ఫలితములు లభించవు. సద్గురువులు శిష్యులు స్థితిగతులను అభివృద్ధి లెవెల్స్ ను బట్టి గమనించి వారికి సమంజసమైన పద్ధతిని నేర్పి రహస్యములను బహిర్గతం చేసి తక్కువ కాలంలో విజయవంతంగా శక్తిని ప్రజ్వలింపచేయుటకు సహాయపడెదరు. అనన్య భక్తి శ్రద్ధలు, నిరంతర సాధన, గురు శుశ్రూష వలన సాధకుడు కుండలిని సులభంగా మేల్కొల్పగలడు. కానీ దానిని పైకి ప్రయాణింపజేసి షట్ చక్రాలను దాటించి సహస్రారానికి తీసుకొని పోవుటకు కష్టమైన సాధన అవసరమై ఉంది. ఇట్టి సిద్ధిని పొందుటకు ఓపిక, లక్ష్య సాధన కోసం విడువని తదేక దీక్ష, ఏమాత్రం విడువని పట్టుదల, అవిచ్ఛిన్నమైన గ్రహానుభూతి, శుద్ధత్వము, నిలకడైన ఏకరీతి సాధన అత్యవసరం. ఎవరైతే కుండలిని సహస్రారానికి తీసుకొని పోతాడో అట్టివాడే అన్ని శక్తులకు సిద్ధులకు వాస్తవమైన సద్గురు. సాధారణంగా అనేక మంది యోగ విద్యార్థులు సాధనను మధ్య మార్గంలోనే ఆపివేస్తారు. యోగ భ్రష్టులు అవుతారు. సర్వము సాధించినానని అహంకారము, తప్పుడు అభిప్రాయము దీనికి కారణం. కొన్ని మానసిక శక్తులు మార్మికమైన తత్వ సంబంధమైన అనుభూతులు కలిగినవి. సాధన పరిసమాప్తి అయినదని ఊహించిన ధ్యేయంను సాధించామని సంతోషపడతారు, తృప్తి పడతారు. తర్వాత అట్టి శక్తులను ప్రజా సమూహానికి ప్రదర్శించవలెనని కోరిక కలుగుతుంది. ప్రజలు ఉబ్బిస్తారు, పొగడతారు, భగవంతుడిని పూజిస్తారు. కోరికలు, పేరు ప్రతిష్టలు, ప్రసిద్ధి, ఖ్యాతి, డబ్బు సంపాదించు కోరికతో ప్రదర్శిస్తారు. అందులోనే జీవిస్తారు. కుండలిని ప్రజ్వలింపచేయుటకు రాజయోగము, హఠయోగము, భక్తి యోగము, సత్యయోగము తదితర మార్గములు ఉపయోగపడతాయి. కొద్ది మందికి ఒకే పద్ధతి సాధన ప్రయోజనములను ఇవ్వదు. సామరస్యమైన మిశ్రమ పద్ధతులు పాటించడం చాలా మంది సాధకులలో అత్యవసరం. శరీర శుద్ధి, నాడీ శుద్ధి, మానస శుద్ధి, చిత్తశుద్ధి, బుద్ధి శుద్ధి అవసరం. భౌతిక శరీరం శుద్ధి చేయుటకు ఈ క్రింది 6 రకముల సాధనాలు సంప్రదాయ విహితమైనవి. వాటిని అధికార పూర్వకంగా మహాయోగులు సమ్మతించి నిర్ణయించారు. అవి 1 దౌతి, బస్తి, నేతి, నౌలి, తాటక, కపాలబట్టి. ఏంటి మేడం ఇది? మేడం ఇవి అంటే వీళ్ళు శరీర శుద్ధి చేయుటకు ఇవన్నీ వాడతారంట. ఈ క్రింది 6 రకముల సాధన సంప్రదాయ విహితమైనవని అధికార పూర్వకంగా మహాయోగులు. మేడం అవన్నీ యోగ పద్ధతులు అంటే దౌతి, బస్తి, నేతి, నౌలి, తాటక, కపాలబట్టి యోగ పద్ధతులు అవి. ఓకే, యోగ పద్ధతుల్లో నేనైతే ఎప్పుడు వినలేదు మేడం ఇది. ఈ శక్తిని పలు మార్గముల ద్వారా మేల్కొల్పవచ్చు. అందుకే వేరు పద్ధతులు వేరు పేర్లతో పిలువబడతాయి. ఉదాహరణకు రాజయోగ, హఠయోగ, కుండలిని యోగాభ్యాసము చేయువారు ఇది యొక్క ఉన్నతమైన ప్రక్రియ అని, ఆ స్థితిలో సాధించిన సమాధి స్థితి సంపూర్ణమైనదని తెలుసుకుంటారు. వారి వాద సారాంశం ఏమనగా ధ్యాన యోగమందు ప్రపంచం నుండి నిర్లిప్తత భావము ఉండుట వలన సమాధి వ్యవస్థ, తత్పరత, పారవశ్యము, మనస్సు ఎల్లప్పుడూ ఆత్మచింతనలో నిండి ఉంటుంది. మెదడి యొక్క పరిమితుల వల్ల ప్రతిబంధకము, ఆటంకము లేకుండా మానసిక ఏకాగ్రతతో నిశ్చల స్థితిలో పలు రకములైన మానసిక సూక్ష్మ ప్రక్రియలలో శుద్ధ జాగ్రత్తావస్థకు చేరుతాడు. కుండలిని స్వరూప నిరూపణ గురించి ఇచ్చారు ఇక్కడ. కుండలిని అనగా ఏమి? భౌతిక శరీరంలోకి ఏ విధంగా ప్రవేశించింది?
ఏ విధంగా రూపొందింది, దాని శక్తులు ఏవి, అధికారములు ఏవి, దాని భూత భవిష్యత్తు వర్తమాన కాల ప్రణాళికలేవి, ఇది భౌతికమా అభౌతికమా, దానిని చాలనం చేయలేకపోవుటకు కారణములేవి, దీనిని ఎలా గుర్తించాలి, ప్రక్రియ విధానం ఎలాంటిది, దీనిని ఏ విధంగా ప్రజ్వలింపజేయాలి, శరీరమందు ఇది ఎక్కడ నిక్షిప్తమై ఉంది, ఏ విధంగా దీనిని ప్రేరణ చాలనము గావింపవలెను, యోగ సాధన క్రియా విధానం ఏది, ఇదే అది అని ఎట్లు తెలుసుకొనవలెను, పరాశక్తి ఎక్కడ ఉంది, సాధనలు ప్రజాదరణలో లేకపోవుటకు కారణాలేవి. కుండలిని అనగా ఏమి అనే దానికి ఇక్కడ ఆన్సర్. ఇంకా తదితర అనేక ప్రశ్నలు ఉదయించుట ఈ యోగమందు సాధారణమే, కానీ వీటికి ప్రత్యుత్తరములు అంత సులభమైనవి కావు. కేవలం ఒక కుండలిని యోగ సాధనకునకు మాత్రమే వీటికి సమాధానములు సహజంగా తెలిసి ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇందు కళ్ళకు కట్టినట్లు అర్థం పడుతోంది. పక్షపాత బుద్ధి లేకుండా, ఈర్ష్య అసూయ లేకుండా పఠించవలసిన గ్రంథం ఇది. కుండలిని సంపూర్ణ రూపము గురించి రాబో అనేక పేజీలలో వివరించబడినది. కానీ ఇది కొన్ని సృష్టి రహస్య శక్తులు నిక్షిప్త పరుచుకొని ఏ కార్యములను కర్తవ్యములను నిర్వహించుచున్నదో మనకు ఇంతవరకు తెలియదు. మానవ మేధస్సుకు అందక అంతర్గతంగా కొన్ని సృష్టిపర పనులను నిర్వహిస్తూ ప్రస్తుత మానవ పరిణామ దశలో కొంతకు కొంత బహిర్గతం అవుతున్నది. దాని రహస్యములు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కుండలిని యోగ సాధకులకు లభిస్తున్నాయి. ఒక విషయం మాత్రం సత్యం, కుండలిని బ్రహ్మతత్వం కాబట్టి బ్రహ్మ అనుగ్రహం లేనిది ఏ రచయితకు పరాశక్తి జ్ఞానము లభించదు. దాని రూపం గాని, దాని శక్తియుక్తులు, చమత్కార లీలలు గాని, దాని దశలు గాని, సృష్టి రహస్యములు గాని మెదడు నందు మెరపతీగ వలె ప్రకాశించవు. వారి అనుగ్రహం కలవారికే ఈ జ్ఞానం లభిస్తుంది అని చెప్తున్నారు. సాధకులు జాగరూకులై పఠించండి. పరబ్రహ్మ రూపమైనట్టు ఈ పరాశక్తి రూపమును, చాకచక్యమును, లీలా మహత్యములను శుద్ధ మనస్సు వివేకం చేత గమనించవలెనని ప్రార్థన. పాఠకులు త్రికరణ శుద్ధి కలిగి చదవవలెను. నీ దేహమందలి నీ పరమాత్మ అనుభూతికి రాగలదు. ఆ మనోలోకంలో ఉన్నట్లు భావించుకుంటూ పఠించిన చాలా ప్రయోజనము సాధకులకు కలుగుతుంది. భక్తి భావంతో యోగ ధ్యేయంతో చదవవలసినదిగా కోరుతున్నాను. అంగిక భక్తి అవసరం. ఈ ప్రశ్నలు అతి సులభంగానే కనిపిస్తాయి, కానీ వీటికి సాధన సహితమైన జవాబులు తెలియజెప్పుటకు నీవు మొదట కుండలిని యోగ ప్రవీణుని ఆశ్రయించి సాధన చేయాలి. నీవు యోగి కావలేను. ఎందుకంటే పరాశక్తి కంటితో చూసినది కాదు, స్పర్శకు అందదు. దీనిని సాధకులు అనుభవపూర్వకంగా తెలుసుకొనవలెను. ఇంతవరకు కుండలినిపై సమగ్రంగా సంపూర్ణంగా దాని స్వరూప సాధన మార్గములను రచించలేదు. ఇదే ప్రప్రథమ గ్రంథము అనుటలో అనుమానం లేదు. దీనిని ప్రజ్వలింపజేసిన బ్రహ్మానుభూతి కలుగుతుంది. అట్టి అనుభూతి పొందిన వారే కుండలిని గురించి విచారించి రచించగలరు. కుండలిని ఎట్టిది? కదళీ కోశము వలె కోమలమైనది, మూలాధారమున నిలయమై ఉన్నది, వీణా శబ్ద వేగం వలె శోభాయుక్తమైనది. ఇది శబ్ద రూపమగు పరాశక్తిగా స్ఫురించుచున్నది. సర్వ ప్రాణులకు చైతన్యప్రదమగు శక్తి. ప్రాణము, ఇంద్రియములను, మనస్సు, బుద్ధి సమస్త శక్తుల యొక్క ప్రవృత్తికి హేతుభూతమైనది. సర్వులకు జపము లేదా స్ఫూర్తిప్రదమైనది. తన ఊర్ధ్వకృత ముఖముచే ప్రాణవాయువును పైకి పంపుతుంది. అదే మాదిరి అపాన వాయువును క్రిందికి తోసేస్తుంది. స్పందనకు కారణమైన శ్వాసను తీసుకుంటుంది. హృదయమున గల ప్రాణవాయువు కుండలినిచే ఆకర్షింపబడుతుంది. అపాన వృత్తిచే కుండలిని పతమును ఎప్పుడు పొందునో అప్పుడు స్మృతి, సంకలమను వృత్తి భేదములతో కూడి జ్ఞానము ఉదయించును. లక్ష్మి వంటిదైన కుండలిని ముత్యముల పెట్టెలో ముక్తి హారం వలె వెలుగుచున్నది. నిత్యము సరసర
లాడుచుండును. కర్రతో కొట్టబడిన ఆడ సర్పం వలె పరివర్తనశీలమై ఉంటుంది. కుండలిని సృష్టి వృక్షము యొక్క బీజం. విశ్వ సృష్టి ఆవిర్భావాన పరమాణువు సర్వత్రా వ్యాప్తమై ఉంది. సంకల్ప రూప పరమాణువు సృష్టి రూప ఆకాశ వృక్షం యొక్క బీజము. ఇంద్రియములు దాని పుష్పములు, విషయములు సుగంధములు. ఇచ్చ ఒక భ్రమరము, చంచలమై ఇంద్రియముల క్రిములు దాని చిగుళ్ళు. ఇంద్రియముల క్రియలు దాని చిగుళ్ళు. స్వర్గము, నరకము, మోక్షము, పాతాళాది ఇతర లోకములు దాని శాఖలు. మేరు పర్వతము మొదలకనేవి వాని మూలములు. నీల మేఘములు వల్లము అల్లములు. దశలు దాని చంచలమైన లతలు. భూత భవిష్యత్ వర్తమాన కాలమందలి అనేక ప్రాణుల శరీరములన్నీ ఆ వృక్షం యొక్క ఫలములు. ఈ విధంగా ఇవన్నీ ఆత్మరూప పరమాణువు నుండి ఉత్పన్నమగుచు తిరిగి కాలక్రమమున స్వయముగా నశించుచున్నది. కుండలిని అకులము. కేవలం ప్రాముఖ్యం ఓకే మేడం. పరాశక్తి రూపము మరియు మనస్సుకు మేడం మేడం ఇది ఆత్మ ధ్యానం అవుతుంది. కుండలిని సర్పరూపం గురించి సర్పరూపము. ఈ శక్తి ఒక సర్పం మాదిరి ఈ స్వయం భూలింగాన్ని చుట్టి తోకను తన నోటితో పెట్టుకొని ఉన్నది. ఉచ్చము భ్రూ మధ్య స్థానమందు ఏర్పాటై ఉన్నది. ఈ ఉప్రస్పృష్టమైన కుండలిని కుటిలాకారమై సర్పం వలె చుట్టుకొని ఉన్నది. సుప్త కుండలిని గురించి సర్ప రూపంలోని మహాజ్యోతి స్వరూపంను ఒక మహాజీవశక్తి, దీనికే సుప్త కుండలిని అని పేరు. మహా తేజస్సు గలది, బంగారం లాగా మెరిసే జ్యోతి స్వరూపం. ఇది ఆడ సర్పము. కుండలిని ఆడ సర్పము. ఆడది స్వలక్షణములు కలది కావున కుండలిని అని పేరు వచ్చింది. పరాశక్తి స్త్రీలింగం. క్రింది వాక్యం చదవండి. సర్పాన్ రేణు త్రివేష్టనయత శక్తి. కావున ఈ కుండలిని సర్పాకారంలో ఉన్నదని స్త్రీలింగం అని కూడా తెలుసుకొనవలెను. ఈ ఆడ సర్పమునకు అన్ని జీవులకు ఉన్నట్లే చేతన అంటే ప్రజ్ఞ, అచేతన అంటే నిద్ర అను రెండు స్థితులను లక్షణాలు కలవు. పరాశక్తి గురించి కుండలిని ఆదిశక్తి స్వరూపం కావున దీనికి పరాశక్తి అని కూడా పేరు. ప్రకృతి తత్వం. 3 చుట్లు సర్పమే కుండలిని. త్రికోణ బిందు స్థానమే కుండలిని క్షేత్రం. ఈ త్రికోణమందు సర్పాకృతిలో 3.5 చుట్లు చుట్టుకొని పరాశక్తి సుషుప్తి స్థితిలో నిద్రిస్తున్నది. ఒక సర్పం చుట్టుకున్నట్లు 3.5 చుట్లు చుట్టుకొని విశ్రాంతి సమయము గడుపుతున్నది. తోకను మాత్రం తన నోటితో పట్టుకొని ఉన్నట్లు అనుభూతి పొందవచ్చు.
దాని గమన స్థితి అధోముఖంగా మూలాధారంలో నిద్రాణమై ఉంటుంది. సర్పం యొక్క ఆకారము స్వభావము వంకరగా చుట్టుకొని ఉంటుంది. ఈ క్రింది శృతి చదవండి అంటే మూల కందకము గ్రాణ దృష్ట్యా కమల కందవత్ ముఖేన పుచ్చం సంగృహ బ్రహ్మరంధ్ర సమన్విత. ఇక్కడ ఒక లింగం ఇచ్చి లింగానికి పాము చుట్టుకున్నట్లుగా ఒక ఫిగర్ ఇచ్చారు మేడం, స్వయం భూలింగం అని. రెండవది త్రివేణి ఆకారాన్ని ఇచ్చారు, అంటే త్రిభుజాకారం ఇచ్చారు. త్రివేణి అని పైన కింద సుషుమ్న పింగళ ఎడం పక్క ఈడ ఆ కుడి పక్కకి త్రిభుజం రూపంలో ఇచ్చాడు. ఇక్కడ ఈ త్రికోణాకారం మధ్యలో వెన్నుపాము క్రింది భాగంలో ఒక లింగం ఉన్నది. ఈ లింగానికి ఒక రంధ్రం ఉంది. ఈ లింగమే స్వయం భూలింగం. ఈ స్వయం లింగాన్ని 3.5 చుట్లు చుట్టుకొని ఒక మహాజ్యోతి స్వరూపం ఉన్నది. రూపాతీతమైనది ఏది అంటే పరాశక్తి బ్రహ్మ యొక్క రూపంగా చెప్పబడినది, అనగా నిరంజనము మాయారహిత పరబ్రహ్మ విలక్షణము గలది. కేవలం దృశ్యరహిత వస్తువులకు రూపాతీతమని అర్థం. కుండలిని పిండాండం అంటే పిండము అంటే కుండలిని శక్తి, పాము ఆకారం గల పిండము అని అర్థము. పదము అంటే హంస, జీవుడు, సోహ. రూపం అంటే బిందువు. రూపాతీతం అంటే పరబ్రహ్మ. పిండము కుండలిని శక్తి. నెక్స్ట్ పదం హంసము ముత్పాదత్తం. నిద్రించు భుజంగ రూపం అంటే పరాశక్తి మానవ రూపమున భుజంగ రూపంలో ఉంది. ఇది ఒక శరీరాంతర్గంలో నివసించు పరదేవత. ఎల్లప్పుడూ విద్యుత్ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. ప్రసుప్త భుజాకారం విద్యుత్ పుటం సన్నిభాం భుజంగాకార రూపేణ మూలాధార సమాశ్రిత. ప్రస్తుత భుజాకార త్రిపురావర్త మహాద్యుతి తామిష్టదేవతా రూపం సార్తత్రి వలయాన్నితాం. ఇక్కడ తాత్పర్యం ఏమిచ్చాడంటే హంస రూపుడు పరబ్రహ్మ స్థానమే సహస్రారము, హంస నిలుచు స్థానమే సహస్రారము, ఇదే ప్రణవ రూపము. అచ్చట హంసము అను పేరు గల శ్రీ గురుమూర్తి నిక్షిప్తమై ఉన్నాడు. ఈ స్థలం అందే హంస రూపము నిలిచిపోతుంది. ఈ సహస్రారము ప్రణవ స్వరూపమై సహస్ర దళములతో ఏర్పాటై ఉన్నది. సహస్రారమున సూర్యుడు చంద్రమండలములు ఉన్నాయి. దాని యందు జ్యోతి స్వరూపుడైన హంసయై వెలుగుచున్నాడు. నాడుల యందు సంచరించు పవనములకు హంస అని పేరు. హంస ఈక్వల్స్ జీవుడు జీవాత్మ. జీవనికి సాక్షి పరమాత్ముడు. సాకారేణ ఐహిత్యాతి సకారేణ విశేషపునః హంసహం చేతి అన్బుంచి రోజపతి సర్వదా. హంస సంచారం గురించి వెన్నెముక మధ్య భాగంన ఒక సూక్ష్మ బిలము కలదని తెలుసుకొని ఉన్నాము. ఒక మార్గము ఈ రహదారి ద్వారా హంసను నడిపించుటకే కుండలిని శక్తి అని పేరు. పరము అనగా హంస అని భావం. పదము అనగా సాధారణంగా హంస అనగా మూలాధారం నుండి సహస్రారం వరకు సంచరించు ప్రాణవాయువుకు హంస అని పేరు. దీని ద్వారా జీవుడు ప్రతిరోజు అనేక హంసల ప్రాణములను సంచరింపజేయుచున్నాడు. హంసకు గల పేర్లు ఏంటంటే జీవాత్మ, పరమాత్మ, జీవుడు, సంచరించు ప్రాణవాయువు. హంసరూపుని స్థానములు ఏంటంటే హంస అను పేరు గల పరబ్రహ్మ స్థానములు 3. అవి త్రిరేఖ చక్రములు అంటే 3 రేఖలు గల చక్రము, కమల త్రిరేఖము 3 రేఖలు గల స్థానము, కమల రూపము 3 గీతలు. రెండవది త్రికోణము. త్రికూటమనగా 3 మూలలు గల భూమధ్య స్థానం, అనగా చంద్రుడు, సూర్యాగ్ని మండల త్రయం. సహస్రార హంస యొక్క ప్రక్కన క్రింద ఉన్నదే భూమధ్య స్థానం.
3 కోణములు గల చక్రములలో హంస సంచరిస్తుంటుంది. ఈ స్థానమునకే త్రికూట స్థానము అని పేరు. ఈ స్థానమున శ్రీ గురు పరమాత్మ కూటస్థుడై సాక్షిగా ఉన్నాడు. జీవస్థానము అంటే కంఠము విశుద్ధ చక్రం. ఈశ్వరుని స్థానము భూమధ్య స్థానము ఆగ్నేయ చక్రం. సహస్రారము కుండలిని యోగ సాధకుని శ్రమ ప్రయత్నము అత్యంత పైన గల సహస్రారము చేరుటయే. ఇది కడపటి మజిలి. ఈ భూమిక సర్వదృశ్యరహితమైనది. అఖండ జ్ఞానము శక్తి లభించు స్థానం ఇది. ఈ భూమిపై దృష్టిని నిలిపి ధ్యానము చేయవలెను. సమస్త దృశ్యమాన ప్రపంచము అదృశ్యమవుతుంది. ఇది లభించడానికి సాధకునికి అప్రాకృత బుద్ధి ఉండాలి. దివ్య కమలములతో ఏర్పడినది సమస్త చక్రముల యందు హంస రూపమై దేదీప్యమానమైన ప్రకాశించున్నదే ఈ పరమ గురుస్థానం. శ్రీ గురుమూర్తి స్థానమని దీనికి పేరు. అనంతంగా వ్యాపించి ఉన్న ఈ జగత్తుకు కారణమై ఉంది. ఏక స్వరూపమైనది. సకల ప్రాణుల యందు నిక్షిప్తమై ఉంది. పరమ పరిపూర్ణమైనది, నాశరహితమైనది, సర్వమంగళ స్వరూపమైనది. ఇదే నిర్వికల్ప సమాధి. జీవనకు సాక్షి రూపము ఈ పరమహంసయే. ఇదే జ్ఞానోదయ స్థితి. మధ్య ప్రదేశము అపానమునకు అంటే వాయు ప్రదేశము 2 అంగుళముల పైన, మేంద్రమునకు 2 అంగుళముల క్రింద ఉండు భాగమే ఈ శరీర మధ్య ప్రదేశం. బిసతంతు కుండలిని శక్తి ఒక కాడ లాంటి రూపం కలిగి ఉంటుంది. శక్తి కుండలిని నామ బిసతంతు నిభా శుభ. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి. లలిత సహస్రంలో దేనుకుంటా ఇవి. కుండలిని ఎట్లు ఏర్పడింది? బిందువులోని ఖాళీ ప్రదేశమే కుండలిని శక్తి. తల్లి గర్భంలోని శిశువును ఉత్పత్తి చేయు జ్ఞానము కుండలినికి ఉంది. శుక్ల రక్త శోణితము కలిసి ఒక సంచిత రూపము ఏర్పడుతుంది. అది ఒక బిందువు. ఆ బిందువులో నిక్షిప్తమై ఉన్న పదార్థము శిశురూప నిర్మాణమునకు ఖర్చు అవుతుంది. ఆ పదార్థము ఖర్చు కాగా అక్కడ ఖాళీ ప్రదేశము ఏర్పడుతుంది. కొంత ప్రదేశము ఖాళీగా ఉన్నది. అది కుండలినిగా నిలుస్తుంది. ఇది ఇంకనూ తగ్గి ఉండుటకు అవకాశం లేని సూక్ష్మ స్థితిలో ఉంటుంది. జీవ ప్రజ్ఞకు ఆ ఖాళీ ప్రదేశం గురించి తెలుసు. దీనిని గురించి సాధకులు తెలుసుకొనవలెను. ఎందుకనగా తన యొక్క జీవ ప్రజ్ఞను ఆ కుండలినికి లోనికి ప్రవేశింపజేయవలెను. జీవ ప్రజ్ఞలో అది సంకల్పం ఉంటుంది. ఆ ఆది బ్రహ్మ సంకల్పము కుండలిని ద్వారా శరీర పర్యంతము వ్యాపింపజేయవలెను. జరగవలసిన ఈ క్రియా విధానము కార్యరూపము చాల్చుటకు అనేక సంవత్సరముల కాలము పడుతుంది. ప్రతి శరీరంలోనూ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న బిందువులోని పదార్థమును విభజించి శరీర రూప నిర్మాణం గావించి ఇంకా ఏమీ లేని స్థితిలో ఒక ఖాళీ ప్రదేశమును అట్లే వదిలివేయడం జరుగుతుంది. ఆ ఖాళీ ప్రదేశమే తిరిగి శరీరంలో కుండలిని శక్తిగా నిలిచిపోయి పనిచేస్తుంది. అది శక్తి స్వరూపము. ఇది ఆది శక్తులు విడిపోవు ప్రక్రియ. అది ఆది ఈక్వల్స్ బ్రహ్మ, శక్తి ఈక్వల్స్ కుండలిని శక్తి. కుండలిని స్వరూప నిరూపణ ఇదే అర్హనాడు పృచ్చతి విధానం. మేడం ఇది బ్లాక్ అక్షరాలు ఉన్నాయి, సరిగ్గా కనిపించట్లేదు. నేను ముందు చెప్తున్నాను, చిన్నది ఉన్నాయి మేడం అక్షరాలు, కొంచెం కనిపించట్లేదు. ఆడదొక ఏదో శ్లోకం ఇచ్చారు. అంటే శుక్లము బిందుపై మాతృగర్భమును చేరి శోణితంతో కలిసి పిండోత్పత్తి అయిన తర్వాత ఆ పిండంలో శిశురూపము ఏర్పడుటకు పెరుగుటకు ఆ బిందువులోని ఆహార పదార్థము ఉపయోగించబడతాయి. ఈ విధంగా ఏర్పడిన కుండలిని స్థానము వెన్నెముకకు అడుగున ఉంటుంది.
ఆ పదార్థమునకు ఇంతకు పూర్వము ఉండిన ధాతు వృక్ష మృగ తత్వములే 3 పొరలుగా ఏర్పడతాయి. ఆదిలో సృష్టి ప్రారంభమైన ఆది మరియు శక్తి కలిసి ఒకటిగానే ఉండినవి. బ్రహ్మ సృష్టి నిర్మాణం ప్రారంభించిన తన అంశను శక్తిని కుండలిని శక్తిగా శరీరమును నడిపించుటకు మానవ రూపమును నిలిపి ఉంచిరి. ఆది మాత్రము ఆ పరలోకంలోనే ఉన్నారు. ఈ విధంగా సృష్టి విధానము నడుస్తున్నది. ఆది శక్తి కలయికతో జీవుడు పూర్ణానందమును పొందును. ఈ విధంగా ఆది శక్తి విడివడటయే ఈ సృష్టి పరిణామ విధానం. కావున బిందువులోని ఖాళీ ఏ విధంగా కుండలినిగా నిలిచిపోయినదో అదే ప్రకారం ఆ కుండలిని కేంద్రమందు ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీ ప్రదేశమే మహాప్రకృతి తత్వం. మూల ప్రకృతి యొక్క నిర్మాణానికి హేతుభూతమగు మూలకమై ఉన్నదే కుండలిని. జీవాత్మ అనే ప్రాణశక్తి శరీరమనే భౌతిక స్వరూపానికి మూల ప్రకృతి. కావున ఈ సృష్టికి ప్రభమే ప్రథమంటివి బీజము, బిందువు దాని పరాశక్తి బీజము. పరాశక్తికి ఆదిశక్తి బీజము. ఆదిశక్తి అది బ్రహ్మచే బీజము. ఇది తిరిగి ఈ ఆది స్థితిలో సౌఖ్యము పొందగలిగి కావలసి ఉంది. ఇక్కడ సూక్ష్మం నుండి స్థూలమునకు స్థితి విధానము నడుస్తుంది. ఇదే సృష్టి దశ పరిణామము. వీటిని కుండలినిలో గమనించవచ్చు. సూక్ష్మ స్థితిలో ఉన్నందున దానిని స్థూల దృష్టితో చూచుటకు వీలు కాదు. కానీ అది ఉన్నట్లు దాని ఉనికి మనకు తెలియవస్తుంది. మానవ శరీరంలో అంతర్యామిగా అద్భుతముగా ఆత్మసాక్షిగా ఎవరైతే ఉన్నారో అతడే సృష్టికర్త, పరబ్రహ్మ దేవుడు. సృష్టి బీజము కుండలిని, ఆ బీజం యొక్క మొలక కిరణము, దాని యొక్క వృక్షమే ఈ శరీరము. ఈ విధంగా తెలుసుకొనిన కొనక అజ్ఞానంతో కీటకముల వలె నరక సమానమైన ఈ శరీరంలో జీవిస్తున్నారు. ఇట్టి బీజమే అంతరాత్మ, నిరాకార బ్రహ్మని, నిష్కలంకము, నిర్వికల్పము, నిరంజనము, అపరంజి ఆ బ్రహ్మము నేనే అని తెలుసుకున్నప్పుడే జ్ఞానము సిద్ధిస్తుంది. సకల భూతములకు ఆధారము, మూలము సృష్టి రహస్యము. అది నిశ్చిత్తంగా గుప్తంగా శరీరమందు నివసిస్తున్నది. పాలయందు నెయ్యి నిశ్చిత్తంగా ఉన్నట్లు ప్రతి శరీరంలో కుండలిని దాగి ఉన్నది. ఇది మాయా రూపరహితమైనది. శరీరమునకు ఇంద్రియములకు అతీతమైనది. కంటికి కనబడినది, స్పర్శకు అందనిది. మాతృశ్రీ వెంకమ్మ గారు మాస్టర్ గారు కుండలిని రహస్యమును ఎలా తెలుసుకున్నారో ఒక యోగ సమావేశంలో తెలిపారు. మాస్టర్ గారు పిండోత్పత్తి రహస్యమును తెలుపవలసినదని కుండలిని ఆదేశించిరి. ఆ శక్తి తన రహస్యమును తెలుపుటకు ఇష్టపడక మొరపెట్టన ఆరంభించినది. ఎందరో యోగులు, సిద్ధులు, మహాత్ములు అనేక విధములుగా ప్రయత్నించినను ఈ బ్రహ్మాండ సృష్టి రహస్యములను తెలుపక వారిని మాయ చేసి తిని. కానీ తమరు అది బ్రహ్మయగుట వలన నేను తెలుసుకొనిన సృష్టి రహస్యములను తమకు తెలిపేదను. ఆదిలో బ్రహ్మములో కలిసిన శక్తిగా నేను ఇమిడి ఉంటిని. బ్రహ్మము వేరుగా నేను వేరుగా లేక బ్రహ్మము నేను కలిసి ఒకటిగానే ఉంటిని. మేమిద్దరం ఒక ప్రతిజ్ఞ చేసుకుంటుని. సృష్టి ధర్మంలోనికి వచ్చిన తర్వాత సృష్టి ధర్మమందలి శక్తులు నన్ను కట్టుబాటు చేయకూడదనియు, సృష్టి రహస్యములు కూడా ఎవ్వరికీ తెలియపరచకూడదనియు
బ్రహ్మయే నా సృష్టి ధర్మంలోనికి వచ్చి నన్ను కట్టుబాటు చేసి నా నా సృష్టి రహస్యమును తెలుసుకొనుటకు వలెననియు ప్రతిజ్ఞ చేసుకొంటిమి. అది పరబ్రహ్మ అయిన మీరే ఈ రూపమున వచ్చి ఉండొచ్చుటచే నేను మీకు కట్టుబడి సృష్టి రహస్యములను తెలుపవలసి వచ్చినది. మాతృశ్రీ వెంకమ్మ గారి సృష్టి విధానంపై పిండోత్పత్తికి సంబంధించిన ఉపదేశము ఇలా ఉన్నది. కుండలిని శిశు శరీరము పూర్తిగా పెంచబడిన తర్వాత మరలా పెంచవలసిన అవసరము లేదు. ఈ విధంగా పెంచవలసిన శక్తులన్నింటినీ ఇది ఒక బంతి మోస్తరుగా సంచిలో పెట్టబడ్డ శరీరం పూర్తి కాగానే ఆ బంతికి పొర వేయను. ఆ పొర వేయబడిన దానిని కుండలిని అంటారు. ఇది వీణాదండం అడుగు భాగాన ఉంటుంది. ఇక్కడ పటం ఇచ్చారు. అంటే గర్భంలో శిశువు ఎలా ఉంటది, వాటి అంటే మొదటి నుంచి 1వ నెల ఎట్లుంటది, 2వ దాంట్లో ఎట్లుంటది, 3వ దశలో ఎట్లుంటది, ఇలాగా 9 నెలలు నిండిన తర్వాత పూర్తి ఆకారం వచ్చి ఆ బొడ్డు తాడుతో ఆహారం తీసుకుంటూ ఎలా ఉంది అనేది ఫిగర్స్ తో ఇచ్చాడు. ఇక్కడ కుండలిని ఎక్కడ ఉంది, కుండలిని క్షేత్రం ఏది? ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరమే కుండలిని నివాస స్థలం. మానవ రూప శరీర నిర్మాణమందు వెనుక ప్రక్క వెన్నెముక ఉంది. అది మూలాధారము నుండి సహస్రారం వరకు వ్యాపించి ఉంది. దీనిని అనేక పేర్లతో పిలుస్తారు. అవి వీణాదండములు. ఈ పరాశక్తి మూలాధారంలో నిక్షిప్తమై ఉంది. ధ్యాయేత్ కుండలని సూక్ష్మ మూలాధార నివాసిని అనగా మూలాధార క్షేత్రమే కుండలిని నివాస స్థలము. అతి సూక్ష్మమైనది, రహస్యములకెల్లా పరమ రహస్యమైనది కుండలిని. కుండలము అంటే మూలాధార క్షేత్రంలోని త్రికోణము కుండలిని స్థానము. దీనికే కుండలము అని పేరు. కుండాలయ కౌల మార్గ తత్పర సేవిత కురుకుళ్ళు కులేశ్వరి. మూలాధారంలోని కుండలిని శక్తి కురుకుళ్ళు. కుల మార్గదేవత పేరు కులేశ్వరి అనగా పరాశక్తి కుల మార్గమున ప్రయాణించినప్పుడు కులేశ్వరి అనబడుతుంది. ఈ కుల మార్గంలో సాధన చేయవారు సహస్రారములోని పరమశివునితో సంయోగపరుస్తారు. శరీరం యొక్క బార్క్ భాగమును కుండలిని ప్రతిష్ఠితమై ఉంది. కుండలిని భూమికకు 1 అంగుళం పైభాగం నుండి ఎముక నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ ఎముకలు వంకర వంపు లేని విధంగా ఒకే వైపునకు ఏకరూపంగా నిర్మితమై ఉన్నాయి. కుండలిని ప్రతిష్ఠితమైన స్థలం పరమశివుని జీవరూపము. కుండలిని ప్రతిష్టమైన స్థలాల గురించి చెప్తున్నారు ఇక్కడ. పరమశివుని జీవరూపము, తల్లి గర్భస్థానము. ఇది గుదమునకు మేండ్రమునకు మధ్యన ఉన్నది. త్రికోణ ఆకృతిలో గల మూలాధారం నందు కుండలిని ప్రతిష్ఠితమై ఉన్నది. పీఠములు ఏంటంటే దేని నుండి వాయువు పుట్టును, దేని నుండి అగ్ని బయలుదేరును, దేని నుండి బిందువు ఏర్పడును, దేని నుండి నాదము పుట్టును, దేని నుండి హంస పుట్టును, హంస దేనిలో లీనమగుచున్నదో, దేని నుండి మనస్సు కలుగును. ఎక్కడ కుండలిని అను మహాశక్తి పరాశక్తి ఉన్నదో అదే కామరూపము, కామ ఫలప్రదమైన క్షేత్రము, పీఠము, పేరుగల చక్రము, లింగము, మూలము, షడారము. దీనికి నాదలింగమైన చిదాత్మకమైన పీఠము అని పేరు. దీనిని గురించి తెలిసినంత మాత్రమున సాధకుడు జీవన్ముక్తుడగును. గుద మేండ్రముల మధ్య మూలధర త్రికోణము ఉంది. అది జీవరూపుడైన శివునకు
స్థానమై ఉంది. పీఠ కవచము. పూర్ణగిరి పీఠము అనాహతమను మహాచక్రము ఎక్కడ కలదో అది ఏ పూర్ణగిరి పీఠం. ఓహో, అనాహత మహాచక్రం ఎక్కడుందో అదే పూర్ణగిరి పీఠం అంట. జాలంధర పీఠము. జాలంధర పీఠం అంటే కంఠ రూపమున విశుద్ధమను చక్ర భూమిక కలదు. దీనికే జాలంధర పీఠం. ఉద్యాన బంధనం, జాలంధర బంధము అని అంటారు మేడం. అవునవును. లలిత సహస్రనామాల్లో వస్తాయి కదా మేడం ఇవి. అవును మేడం, అవును. ఓకే ఓకే. ఉద్యాన పీఠం అంటే భ్రూ మధ్య ప్రదేశమున ఆజ్ఞా చక్రము కలదు. దీనిపై కలదే ఉద్యాన పీఠము. ఉద్యద్భాను సహస్రవ ఇదేదో వస్తుంది కదా. ఉద్యద్భాను సహస్ర. కడుపులోని బిడ్డ బయటకు వచ్చుటకు ప్రయత్నించును. బిడ్డ శిరోదయమగునప్పుడు ప్రాణకళ, స్టెబిలిటీ, మెమరీ కలిసి తల్లి నుండి బిడ్డకు ప్రవేశించును. అప్పుడు బయట ఉన్న గాలి బిడ్డకు ప్రవేశించుటచే ఈ గాలి కలిసిన స్టెబిలిటీ, మెమరీ హృదయమందు నిలిచిపోతుంది. ప్రాణకళ గాలి మాత్రం బంతి వలె నుండి కుండలిని దగ్గరకు పోయి తాకి ఒత్తిడి కలుగజేయను. ఈ ఒత్తిడి వలన కుండలిని క్రిందకు అదమబడి స్ప్రింగ్ యాక్షన్ వలె రైజ్ అయినందువల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసములు కలుగుచున్నవి. అప్పటి నుండి మెమొరాండం వర్కింగ్ ప్రారంభమవుతుంది. దాని వర్కింగ్ వల్ల మనలో ఉన్న అవయవములన్నీ పని చేయించే మనకు ఆకలి, దప్పిక, నిద్ర కలుగుచున్నవి. ఇదే మానవ జీవిత కాల పట్టిక. శాంభవ పీఠం భ్రూ మధ్యమున నాదరూపమైన మనోమండలము కలదు. ఇదే శాంభవ పీఠం. అనేక రూపములుగా ప్రకాశిస్తూ ఉంటుంది. చోట కుండలిని ఉంది. నాభికి మేడం నాభికి అడ్డంగా క్రిందికి పైకి ఉన్నదే కుండలిని స్థానం. కుండలిని శక్తి అష్ట ప్రకృతి చుట్టుకొని ఉంది. యోగాభ్యాస కాలమున ముఖముతో బ్రహ్మరంధ్రమును ప్రవేశించును. అపాన వాయువుచే అగ్నిచే ప్రకాశించును. హృదయాకాశమున మహోజ్వలమైన జ్ఞాన రూపమును ఉంటుంది. కుండలిని క్రింద పైన వరుణ నాడి సర్వగామిని అయి ఉన్నది. కుండలిని అను పరాశక్తి మూలాధరి ఆ చక్రముల శక్తి స్థానమున ప్రతిష్ఠితమై ఉన్నది. నాభి కందము కన్నా 2 అంగుళముల క్రింద కుండలిని స్థానం ఉన్నది. తన ముఖముతో బ్రహ్మరంధ్రమును చుట్టుకొని ఉన్నది. కుండలిని ఇంద్రియాలతో పరస్పర సంబంధం. ఈ విధముగా కుండలిని బుద్ధి, ప్రాణములకు, జ్ఞానమును, క్రియాశక్తులకు అందిస్తుంది. కమలము నందు భ్రమరము వలె దేహమందు కుండలిని ఏ విధముగా స్ఫురించుచుండునో అదే విధముగా మేధస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము మరి ఉదయించుచుందురు. అనగా ఇంద్రియార్థములను కూర్చిన స్ఫూర్తి, అనుభవం. ఆ విధంగా స్పష్టమైన జ్ఞానము జనించుచుండును. అనగా నేత్రము మరియు తదితర ఇంద్రియముల తోటి విషయములు, స్పర్శ కార్యకారణ రూప యంత్రము యొక్క ప్రేరకుడకు పరమాత్మ శరీర విషయముల యొక్క జ్ఞానము జనించుచుండును. ఇట్టి కుండలిని నాడి యందు హృదయ కోశమున గల నాడులన్నీ సంబంధం కలిగి ఉన్నది. అనగా నాడులన్నీ కుండలిని యందే ఉత్పన్నమై తిరిగి కుండలిని యందే లయమగుచున్నవి. ఇది ఎట్లుండుననగా నదులన్నీ సముద్రము నుండి ఉత్పన్నమై
తిరిగి సముద్రమునందే కలిసినట్లుండును. సమస్త ఇంద్రియ జ్ఞానములకు బీజము కుండలినియే. మేడం ఎందుకనగా మేడం ఇప్పుడు చదువుతున్న పేరా అయితే ఆపుతామా మేడం? ఓకే మేడం, కొంచెం ఓకే ఓకే. సమస్త ఇంద్రియ జ్ఞానములకు బీజము కుండలినియే. ఎందుకనగా ఇది అణువాయువులు స్వరూపమున ఊర్ధ్వగమనమందు అపాన వాయువు రూపమున అధోముఖమునందు ఉన్ముఖమై ఉండుట వలన కుండలిని సమస్త ఇంద్రియ జ్ఞానములకు మూలముగా పనిచేస్తుంది. ఈ ప్రకారముగా కుండలిని కోశము చేతనై సర్వ విధములకు జ్ఞానము ఉదయించుచున్నది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.